హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్ ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 117. రుద్ర రెస్ట్ తీసుకోమని చెప్పడంతో రిషి పక్కనే ఉన్న బెడ్పై వాలుతుండగా అప్పుడే అక్కడికి వచ్చిన సహస్ర రుద్ర అని ప్రేమగా పిలిచింది. ఆ పిలుపుకి తల తిప్పి చూశారు రుద్ర రిషి. చూడిదార్లో లాంగ్ హెయిర్తో కళ్ళలో ఆతృతతో రుద్ర వైపే చూస్తూ అక్కడ నుంచొని కనిపించింది సహస్ర. ఆమెను చూసి రుద్ర రిషి ఇద్దరూ షాక్ అయ్యి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. వాళ్ల చూపుల్ని పట్టించుకొని సహస్ర హడావుడిగా రుద్ర దగ్గరికి వెళ్ళి, రుద్ర, నీకిప్పుడు ఎలా ఉంది? అసలు నిన్నెవరు షూట్ చేశారు? నీపై అటాక్ చేసే ధైర్యం ఎవరికుంది అని ఏడుస్తూ రుద్రని పట్టుకొని అడిగింది. ఆమె వైపే ఏం మాట్లాడకుండా బ్లైండ్గా చూస్తున్నాడు రుద్ర. ఇంతలో రిషి కోపంగా ముందుకు వెళ్ళి, ఏయ్, నువ్వు మళ్ళీ ఎందుకొచ్చావు? వాడు బ్రతుకున్నాడో చచ్చాడో చూడటానికొచ్చావా, లేక ఈసారి నువ్వే నీ చేతులతో చంపడానికొచ్చావా? నువ్వే వాడిని షూట్ చేసి మళ్ళీ వచ్చి ఇప్పుడేమో ఏమీ తెలియనట్లు మాట్లాడుతున్నావు అని ఆవేశపడుతూ అన్నాడు. ఆ మాటకు అయోమయంగా చూస్తూ, ఏం మాట్లాడుతున్నారు రిషి? నేను రుద్రని షూట్ చేయడం ఏంటి? అసలు తనని నేనెందుకు షూట్ చేస్తాను అని అడిగింది సహస్ర. నువ్వు కాకపోతే మీ బామ్మ వచ్చి షూట్ చేసిందా? రుద్రని షూట్ చేసింది నువ్వే, నా కళ్ళతో నేను చూశాను. ఇంకా ఎందుకు బుకాయిస్తున్నావు అని అడిగాడు రిషి. షటప్ రిషి, మళ్ళీ మళ్ళీ అదే మాట అంటున్నారేంటి? అసలు నేనెందుకు రుద్ర షూట్ చేస్తాను అని గట్టిగా అరిచింది సహస్ర. నువ్వే షూట్ చేశావు, నువ్వే 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 ఈ పని చేశావు అని అంతే గట్టిగా అరిచాడు రిషి. వాళ్ళిద్దరి మాటలు వింటున్నాడు కానీ రుద్ర కొంచెం కూడా రియాక్ట్ అవడం లేదు. ఇంతలో నర్సు వచ్చి, ఇది హాస్పిటల్ అనుకుంటున్నారా లేక ఫిష్ మార్కెట్ అనుకుంటున్నారా? ఎందుకు ఇలా అరుస్తూ పేషెంట్స్ని డిస్టర్బ్ చేస్తున్నారు? ఇలా అయితే పేషెంట్ని మేమే చూసుకుంటాం, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని కోపంగా చెప్పింది. ఆ మాటతో రిషి సారీ సిస్టర్ అని చెప్పడంతో నర్స్ సీరియస్ లుక్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె అటు వెళ్ళగానే, దయ్యమా, వాడు నిన్ను ఎంతలా లవ్ చేశాడు? అలాంటి వాడిని ఇలా షూట్ చేయడానికి నీకు మనసెలా వచ్చింది అని గొంతు తగ్గించి అడిగాడు రిషి. ఆ మాటతో ఇరిటేటింగ్గా ఫీల్ అయిన సహస్ర వెంటనే రుద్ర ముందుకు వెళ్ళి, ఏంటిది రుద్ర, నీ ఫ్రెండ్ ఇలా మాట్లాడుతున్నాడు? నేను నీకోసం ఇటలీ నుంచి రెక్కలు కట్టుకొని వస్తే ఇతనేంటి నన్ను ఇలా అవమానిస్తున్నాడు అని ఏడుపు గొంతుతో అడిగింది. తనని నమ్మకు రుద్ర, నువ్వు చూసావో లేదో కానీ తనను నిన్ను షూట్ చేయడం నేను నా కళ్ళతో చూశాను అని కోపంగా చెప్పాడు రిషి. నో రుద్ర, నిన్ను షూట్ చేసింది నేను కాదు. అయినా తను అలా మాట్లాడుతుంటే నువ్వు కూడా ఏంటి ఏం మాట్లాడకుండా చూస్తున్నావు అని అడిగింది సహస్ర. ఆ మాటతో, నాకిలా జరిగిందని నీకెవరు చెప్పారు సహస్ర అని ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే అడిగాడు రుద్ర. నేను ఇటలీ నుంచి రాగానే అమ్మ వాళ్ళ కోసం ఫ్లాట్కి వెళ్ళాను, కానీ అక్కడ వాళ్ళెవరూ లేరు. నా దగ్గర ఫోన్ కూడా లేదు. అందుకే నీకోసం మీ ఇంటికి వెళ్ళాను. అక్కడ మీ అమ్మగారు వసుంధర గారు ఉన్నారు. నన్ను చూసి బాగా తిట్టారు. నీకు ఇలా జరగడానికి కారణం నేనేనని, నేనే నేను షూట్ చేశానని ఆవిడ కూడా ఇలాగే నా మీద ఏవేవో నిందలు వేశారు. మాటల్లో నువ్వే ఈ హాస్పిటల్లో ఉన్నట్లు చెప్పారు. కానీ ఆ తర్వాత ఆవిడ క్యాబ్లో ఎక్కడికో వెళ్ళిపోయారు. ఆ తర్వాత మీ ఇంటి దగ్గర ఉన్న డ్రైవర్ని పట్టుకొని అడిగాను. అతను నువ్వు ఈ హాస్పిటల్లోనే ఉన్నావని చెప్పారు. అందుకే నన్ను ఇక్కడ డ్రాప్ చేయమంటే తనే వచ్చి డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. రిసెప్షన్లో అడిగి నీ రూమ్ కనుక్కొని ఇక్కడికి వచ్చాను అని గొక్క తిప్పుకోకుండా జరిగిందంతా చెప్పింది సహస్ర. అంతా విన్న రిషి రుద్ర ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు. వాళ్ళని గమనించిన సహస్ర, అసలైనా ఏం జరిగింది రుద్ర? మీ అమ్మగారు రిషి ఎందుకు నేనే నేను షూట్ చేశానని అంటున్నారు అని అమాయకంగా అడిగింది. ఎందుకంటే అదే నిజం కనుక అని కోపంగా అన్నాడు రిషి. ఆ మాటతో కళ్ళ నిండుగా నీళ్లు పెట్టుకొని బాధగా ఫేస్ పెట్టి రుద్ర వైపు చూసింది సహస్ర. రిషి, నువ్వాగు, నన్ను షూట్ చేసింది సహస్ర కాదు అని చెప్పాడు రుద్ర. ఆ మాటతో సహస్ర ముఖం వెలిగిపోగా అయోమయానికి గురైన రిషి, ఏం మాట్లాడుతున్నావు రుద్ర అని అడిగాడు. అవును రిషి, నన్ను షూట్ చేసింది నేను ప్రేమించిన సహస్ర కాదు, తను ఇంకెవరో. నా సహస్ర ఎప్పటికీ అలా చేయదు. ఎంతో మోసం చేసిన తండ్రినే పట్టించుకోకుండా వదిలేసింది తను. ప్రేమ పేరుతో మోసం చేసిన విశ్వాన్ని కూడా వదిలేసింది. అలాంటిది తన బిడ్డకి తండ్రి అయిన నన్ను ఎందుకు షూట్ చేస్తుంది? పైగా తనని తనకంటే ఎక్కువగా నేనే లవ్ చేస్తున్నానని సహస్రకి బాగా తెలుసు. అంత ప్రేమని ఎవరైనా చంపేసుకుంటారా అని
సూటిగా సహస్రను చూస్తూ రిషితో మాట్లాడుతున్నాడు రుద్ర. ఆ మాటలతో సహస్ర రిలాక్స్ అవుతుంటే రిషి మాత్రం అనుమానం చావక ఆమెని కోపంగా చూస్తున్నాడు. థ్యాంక్స్ రుద్ర, నువ్వైనా నన్ను నమ్మావు. మీ అమ్మగారు అలా అనేసరికి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నువ్వు కూడా ఆమెలాగే నన్ను ఎక్కడ అపార్థం చేసుకున్నావోనని చాలా భయపడ్డాను. అందుకే పరిగెత్తుకుంటూ వచ్చాను. ఇక్కడికి వచ్చాక రిషి కూడా ఇలాగా మాట్లాడుతుండేసరికి నేను పూర్తిగా అసలు వదిలేసుకున్నాను. కానీ నువ్వు మాత్రం వాళ్ళలా నన్ను అనుమానించలేదు. థ్యాంక్ యూ సో మచ్ రుద్ర అని అంది సహస్ర. నేను ప్రేమించిన అమ్మాయి గురించి నాకు తెలీదా అని చిన్న స్మైల్ ఇచ్చాడు రుద్ర. రిషి ఇంకా అనుమానంగానే చూస్తూ ఉండడంతో ఇబ్బందిగా ఫీల్ అయిన సహస్ర, డాక్టర్ ఏం చెప్పారు రుద్ర? ఇప్పుడు నీకు ఇంకేం ప్రాబ్లం లేదు కదా? వార్డుకి షిఫ్ట్ చేశారంటే ప్రాబ్లం లేనట్లేలే. థ్యాంక్ గాడ్. నీకేమైనా అయితే నేనేమైపోవాలి అని రుద్ర కళ్ళలోకి సూటిగా చూసింది. కానీ రుద్ర తన ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ చూపించకుండా సైలెంట్గా ఉండిపోవడంతో అతని మనసులో ఏం నడుస్తుందో ఆమెకు అర్థం కాలేదు. మరోవైపు రిషి మాత్రం, ఏం నటిస్తున్నావే, నీ యాక్టింగ్కి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి అని లోపలే అనుకుంటూ పళ్ళు నూరుతున్నాడు. వాళ్ళిద్దరూ సైలెంట్గా ఉండడంతో సహస్రం మళ్ళీ మాట్లాడుతూ, అవును, మా అమ్మ ఆంటీ ఎక్కడున్నారు రుద్ర? దియా కూడా వాళ్ళ దగ్గరే ఉందా? తనకేం కాలేదు కదా అని భయంగా అంది. నో, దియాకేం కాలేదు. తను సేఫ్ ప్లేస్లోనే ఉంది. ఆంటీ వాళ్ళు మన ఆఫీస్ క్వార్టర్స్లో ఉన్నారు అని చెప్పాడు రుద్ర. ఓ అవునా, థ్యాంక్ గాడ్. ఇంతకీ దియా ఎక్కడికెళ్ళింది? ఎప్పుడొస్తుంది? తననెందుకు అమ్మ వాళ్ళ దగ్గర ఉంచకుండా ఇంకెక్కడికో పంపించేశావు? అసలు తను ఎక్కడుంది అని అడిగింది సహస్ర. చెప్పాను కదా, సేఫ్గానే ఉంది. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయ్యే వరకు తను అక్కడే ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పేశాడు రుద్ర. అలా అంటావేంటి రుద్ర? నేను నా కూతుర్ని చూడాలి కదా. పాపం, అది పుట్టిన తర్వాత ఎప్పుడూ ఇన్ని రోజులు నాకు దూరంగా లేదు. ఇదే ఫస్ట్ టైం. ముందు తనెక్కడుందో పిలిపించు, నేను తనని చూసుకుంటానులే అని అంది సహస్ర. పర్వాలేదు, ఇన్ని రోజులు దూరంగా లేదు కానీ ఇక ముందు ఉంటుంది. యు డోంట్ వరీ అని కూల్గా చెప్పాడు రుద్ర. అదేంటి రుద్ర, ఇలా పరాయిదాన్ని చేసి మాట్లాడుతున్నావు? నా కూతుర్ని, సారీ, మన కూతుర్ని ప్రేమగా దగ్గరికి తీసుకోవాలని తల్లిగా నేను ఆరాటపడ్డం తప్ప అని బుంగమూతి పెడుతూ అడిగింది సహస్ర. నో, తప్పేమీ లేదు. బట్ ఇది కరెక్ట్ టైం కాదు, కొంచెం వెయిట్ చేయాలి అని చెప్పాడు రుద్ర. ఏంటో రుద్ర, మన లైఫ్లో అన్నీ ఇలాగే జరుగుతున్నాయి. సరే, ఇన్నేళ్ల తర్వాత అయినా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాయి. ఇక నేను నీతో హ్యాపీగా ఉండొచ్చని పరిగెత్తుకుంటూ వస్తే నువ్వేమో ఈ సిచ్యువేషన్లో కనిపించావు. నిన్నిలా చూడటం నాకు ఎంత కష్టంగా ఉందో తెలుసా అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది సహస్ర. వామ్మో, నీ యాక్టింగ్ తగలయ్యా. ఇప్పుడు నీ ముఖం చూస్తే అసలు రుద్రను షూట్ చేసింది నువ్వంటే నేనే నమ్మేలా లేను అని మనసులోనే చిరాకు పడ్డాడు రిషి. ఇంతలో రుద్ర తన తలపై చిన్నగా నొక్కుంటూ, సహస్ర, నాకు కాస్త అలసటగా ఉంది, ఐ నీడ్ రెస్ట్ అని చెప్పాడు రుద్ర. ఆ మాటతో కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయినా కూడా అది కనిపించనివ్వకుండా, ఓకే రుద్ర, నువ్వు రెస్ట్ తీసుకో, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను అని చెప్పింది సహస్ర. రిషి మాత్రం ఆమెను అనుమానంగా చూస్తూ రుద్ర దగ్గర ఆమెను వదిలి వెళ్ళడం ఇష్టం లేక అతను కూడా అక్కడే ఉన్న బెడ్పై వాలిపోయాడు. దాంతో ఎదురుగా ఉన్న సోఫాలో సెటిల్ అయ్యింది సహస్ర. మరోవైపు హాస్పిటల్లో ఉన్న విశిష్ట మెల్లగా కోలుకుంటోంది. ఆమెను ట్రీట్ చేస్తున్న డాక్టర్, నర్స్ తప్ప అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో, ఏం జరిగింది? బావ కూడా నా దగ్గరికి రావడం లేదేంటి? నా మీద అటాక్ కాకుండా ఎవరైనా ఏదైనా ప్లాన్ చేశారా? దానివల్ల బావకు కూడా ఏదైనా ప్రాబ్లం అయి ఉంటుందా అని మనసులోనే కంగారు పడుతూ అనుకుంది విశిష్ట. మరో 2 రోజుల్లో తనను డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్స్ చెప్పడంతో, చూద్దాం, అప్పటికైనా బావ వస్తాడేమో అని మనసులో అనుకుంది విశిష్ట. మరోవైపు దేవాతో మాట్లాడి పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసింది అనసూయ. పిల్లలు స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టాక దేవాతో పాటుగా తను కూడా రోజూ రెస్టారెంట్కి వెళ్తోంది. దాంతో ఇద్దరి మధ్య ఏర్పడబోయిన గ్యాప్ తగ్గిపోయింది. ఆ ఇద్దరూ రొటీన్ లైఫ్లో పడిపోయారు. అదే సమయంలో అబ్రాడ్లో క్లాస్ అయ్యాక ప్లే స్కూల్కి వెళ్ళి దియాని పికప్ చేసుకుంది సురభి. బయటికి వచ్చినప్పటి నుంచి దియా క్లాస్లో జరిగిన అన్ని విషయాలను ఒక్కొక్కటిగా చెబుతుంటే నవ్వుతూ ఆ ముచ్చట్లు వింటూ ఉంది సురభి. ఇంతలో ఆమె పక్కనే ఉన్న శ్రేష్ఠ, హాయ్ దియా అని పిలిచింది. హాయ్,
హూ ఆర్ యూ అని అడిగింది దియా. నేను శ్రేష్ఠ, మీ మమ్మీ ఫ్రెండ్ కమ్ క్లాస్మేట్ని కూడా, సురభిని సైడ్ హగ్ చేసుకుంటూ చెప్పింది శ్రేష్ఠ. ఆ మాటతో మూతికి చెయ్యి అడ్డు పెట్టుకొని చిన్నగా నవ్వడం మొదలుపెట్టింది దియా. అది చూసి శ్రేష్ఠ కూడా నవ్వుతూనే అయోమయంగా చూస్తూ, నువ్వెందుకలా నవ్వుతున్నావు అని అడిగింది. మరి నవ్వక ఏం చేయమంటావు? తను నా మమ్మీ కాదు, నా పిన్ని అని మళ్ళీ చెయ్యి అడ్డు పెట్టుకొని నవ్వడం మొదలుపెట్టింది దియా. ఆ మాటతో సురభి కూడా చిన్నగా నవ్వుతుంటే, అయితే నువ్వు సంతూర్ మమ్మీ కదా అని అడిగింది శ్రేష్ఠ. కాదు అన్నట్లు తల ఊపింది సురభి. మరి అందరూ నిన్నలా అంటుంటే ఎందుకు సైలెంట్గా ఉన్నావు? నేను అడిగినా కూడా క్లాస్లో నీ కూతురనే చెప్పావు కదా అని అడిగింది శ్రేష్ఠ. తను మా అక్క కూతురు, సో నాకు కూడా కూతురే, అందుకే నువ్వు చెప్పాలనిపించలేదు అని అంది సురభి. అవునా, ఓకే, మరి మీ హస్బెండ్ ఏం చేస్తారంటే బిజినెస్ అన్నావు అని అడిగింది శ్రేష్ఠ. ఏదో ఫన్నీగా చెప్పాలే, ఇంతకీ ఇప్పటికైనా అయ్యాయా నీ క్వశ్చన్స్, ఇంకా ఏమైనా ఉన్నాయా అని అడిగింది సురభి. ఇంకొక లాస్ట్ క్వశ్చన్, ఇంతకీ మీ అక్క ఎక్కడుంది? తన బేబీని నువ్వెందుకు తీసుకొచ్చావు అని అడిగింది శ్రేష్ఠ. ఆ మాటతో ఏం సమాధానం చెప్పాలో, పైగా దియా ముందు చెప్పడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతూ కళ్ళతోనే దియాని చూపించి ఇప్పుడు చెప్పను అన్నట్లు సైగ చేసింది సురభి. దాంతో శ్రేష్ఠ కూడా అర్థం చేసుకొని సైలెంట్ అయ్యింది. ఆ తర్వాత శ్రేష్ఠకి బాయ్ చెప్పేసి దియాని తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోయింది సురభి. మరోవైపు విరాజ్ చెప్పిన మాటలకు మౌనిత రగిలిపోతూ ఉంది. 2 రోజులు పాలిటిక్స్ అన్నీ వదిలేసి ఇంట్లోనే కూర్చొని తెగ ఆలోచిస్తోంది. చివరికి తన ఫ్రస్ట్రేషన్ తీర్చుకోవడానికి ఎలాగైనా సరే చంద్రను కలిసి మాట్లాడాలని అతన్ని కలవడానికి జైలుకు వెళ్ళింది. ఓ రూంలో ఇద్దరూ ఎదురెదురుగా కూర్చొని ఉన్నారు. ఆమెను చూసినప్పటి నుంచి చంద్ర నవ్వుతూనే ఉన్నాడు. కానీ అతన్ని చూస్తున్న మౌనిత మాత్రం కోపంతో ఊగిపోతుంది. అంతే తప్ప అతని నవ్వుని ఆమె ఆపలేదు. కాసేపటికి తన నవ్వును తగ్గించుకుంటూ, నువ్వొస్తావని నాకు తెలుసు మౌనిత, మొత్తానికి త్వరగానే వచ్చావు. ఎలా ఉంది నేనాడిన ఆట అని అడిగాడు చంద్ర. పూర్ ఫ్యామిలీ నుండి వచ్చిన నీకే ఇన్ని తెలివితేటలుంటే పొలిటికల్ ఫ్యామిలీలో పుట్టి కట్టుకున్న మొగుణ్ణి ఇన్ని సంవత్సరాలు ఆడించిన నాకెంత తెలివుండాలి అని పొగరుగా అంది మౌనిత. ఆ మాటకి వంకరగా నవ్వి, నువ్వెంత ఆడించినా సరే చివరికి బాల్ నా కోర్టులోనే ఉంది అని అన్నాడు చంద్ర. ఇప్పుడు మాత్రం ఏమైంది? అధికారం నా చేతిలోనే ఉంది. నీ కూతుర్ని చంపేసి మళ్ళీ మొత్తం ప్రాపర్టీని సొంతం చేసుకోవడం నాకు చాలా చిన్న విషయం అని చెప్పింది మౌనిత. నేను కూడా నీలాగే ఎమ్మెల్యేగా అలాగే మంత్రిగా చేశాను, అది మర్చిపోకు. ఒకవేళ నిజంగానే నువ్వు నా కూతుర్ని చంపి నా ప్రాపర్టీ సొంతం చేసుకోవాలంటే చేసుకోగలవు. కానీ ఆ తర్వాత నువ్వు చేసిన నేరాలన్నీ కప్పిపుచ్చాలంటే ఇక్కడ ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలో నాకు బాగా తెలుసు. పైగా నువ్వు ఆడదానివి, సో నువ్వింకా ఏమేమి ఇవ్వాల్సి ఉంటుందో నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా అని వెటకారంగా అన్నాడు చంద్ర. ఆ మాటతో ఆమె ముఖం జేవురించగా, నాకు ఆస్తి అక్కర్లేదు. మరో 10 సంవత్సరాలు ఇదే పదవిలో ఉంటే ఇంతకు మించి సంపాదిస్తాను. కానీ నిన్ను మాత్రం బయటికి రాకుండా ఇక్కడే చిత్రహింసలు పడేలా చేస్తాను. నా వల్ల నువ్వు సంపాదించిన ఆస్తిలో ఒక్క రూపాయి కూడా ఎవరూ అనుభవించడానికి వీల్లేదు. అప్పుడు నీ కన్న కూతుర్ని కూడా చంపేస్తాను అని అంది మౌనిత. ఆ మాటకి మొదట షాక్ అయినా మళ్ళీ వెంటనే నవ్విన చంద్ర, నేను అనుభవించాల్సిన జీవితం మొత్తం అనుభవించేశాను మౌనిత. ఇప్పుడిక నాకేమైనా పర్వాలేదు. ఒకవేళ చిత్రహింసలు పడతానంటావా? నీకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా నేనే సూసైడ్ కూడా చేసేసుకుంటాను. కానీ నిన్ను నడి రోడ్డు మీద నిలబెట్టడం నాకు క్షణంలో పని. కేవలం నా చేతిలో పెరిగిన పిల్లల కోసమే ఆ పని చేయడం లేదు అని అన్నాడు చంద్ర. ఆ మాట విని పళ్ళు పటపటా కొరుకుతూ, ఇన్ని రోజులు నా వల్ల ఒక వెలుగు వెలిగిన నువ్వు ఈరోజు నన్నే ఎదిరించి రోడ్డును పడేస్తానంటున్నావా? నీకు కొంచెం కూడా మనసాక్షి లేదా అని అడిగింది మౌనిత. కట్టుకున్న భార్యని కన్నబిడ్డని వదిలిన రోజే నేను అన్నీ వదిలేశాను. అయినా సరే నిన్ను పెళ్లి చేసుకొని నీతో బాగుండాలని అనుకున్నాను. నీతో పిల్లలను కనకపోయినా వాళ్ళని నా పిల్లల్లా చూసుకున్నాను. ఏ రోజుకైనా నువ్వు మారతావనుకున్నాను. కానీ నాకు చెప్పి మరీ మరొకటితో పడుకోవడానికి ముంబై వరకు వెళ్ళిన నిన్ను చూసి
నేను ఎన్నిసార్లు బాధపడి ఉంటాను, ఎంత నరకం అనుభవించుంటాను. ఎవడు ఎంత ఎదవైనా సరే కట్టుకున్న పెళ్ళం ఇలా చేస్తే ఎవ్వడు తట్టుకోలేడు అని అన్నాడు చంద్ర. ఆ మాటకి మౌనితకి మరో మాట నోట్లో నుంచి రాక విసురుగా అక్కడి నుండి లేచి వెళ్ళబోతుండగా, హలో, నా బిడ్డను చంపితే ఆస్తి మొత్తం ట్రస్ట్కి వెళ్ళిపోతుంది. అలా కాకుండా నా కూతుర్ని తీసుకొచ్చి నన్ను విడిపిస్తే మీ ఆస్తి మీకిచ్చి నా భార్య బిడ్డకి చేసిన అన్యాయానికి ఇక నేను వాళ్ళ కాళ్ళ దగ్గరే బతుకుతాను అని చెప్పాడు చంద్ర. ఏంటి, ఇప్పటి వరకు ఎంత గట్టిగా మాట్లాడి మళ్ళీ నేను వెళ్తుంటే ఏం చేస్తానో అని భయపడిపోయి కాళ్ళ బేరానికి వచ్చావా అని వెటకారంగా అడిగింది మౌనిత. లేదు, నేను మారాను, నువ్వు కూడా మారడానికి ఓ అవకాశాన్ని ఇస్తున్నాను అని అన్నాడు చంద్ర. ఆ మాటకి వెటకారంగా నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మౌనిత. ఆమెను చూస్తూ, జీవితంలో ఎన్ని తప్పులు చేసినా ఏదో ఒక టైంలో రియలైజ్ అవ్వాలి మౌనిత, లేదంటే వచ్చే చావు చాలా దారుణంగా ఉంటుంది. అది నువ్వు అనుభవించకూడదనే చెబుతున్నాను అని గట్టిగా అరుస్తూ చెప్పాడు చంద్ర. కానీ అతని మాటలు వినిపించుకోకుండా వెళ్ళిపోయింది మౌనిత. మరోవైపు నిద్రపోతున్న రుద్రని సూటిగా చూస్తూ కూర్చోంది సహస్ర. పక్కనే రిషి పడుకొని ఉన్నా కూడా నిద్రపోలేక ఆమెనే అబ్జర్వ్ చేస్తున్నాడు. కానీ మెడిసిన్ ప్రభావం వల్ల రుద్ర ఎప్పుడో నిద్రపోయాడు. కాసేపటికి మధ్యాహ్నం అవడంతో డాక్టర్ మరోసారి చెకప్ చేయడానికి రావడంతో సహస్ర, రిషి ఇద్దరూ రూమ్ నుండి బయటికి వెళ్ళిపోయారు. రుద్ర నిద్ర నుంచి మేల్కోవడంతో డాక్టర్ చెకప్ చేసి పక్కనే ఉన్న నర్స్కి కొన్ని ఇంజెక్షన్స్ సజెస్ట్ చేసి వెళ్ళిపోయాడు. నర్స్ ఇంజెక్షన్ చేస్తుంటే, సిస్టర్, నా మొబైల్ ఎక్కడుంది అని అడిగాడు రుద్ర. మిమ్మల్ని తీసుకొచ్చినప్పుడు మీతో మొబైల్ లేదు సార్ అని చెప్పింది నర్స్. హో, ఓకే, ప్రజెంట్ నేను అర్జెంటుగా ఒక కాల్ చేసుకోవాలి, మీ మొబైల్ ఇస్తారా అని అడిగాడు రుద్ర. ఓకే సార్ అని చెప్పి నర్స్ తన మొబైల్ తీసి ఇచ్చింది. అది తీసుకొని వెంటనే ఇటలీలో ఉన్న జాన్ నెంబర్కి డయల్ చేశాడు రుద్ర. అవతల వైపు జాన్ ఫోన్ లిఫ్ట్ చేయగానే, హలో జాన్, అక్కడ ఆఫీస్లో సహస్ర ఉందా అని అడిగాడు. అటువైపు నుండి జాన్ చెప్పిన సమాధానం విని షాక్ అయ్యాడు రుద్ర. ఆ తర్వాత ఏం జరగబోతుంది? స్నేహ ఆడుతున్న ఈ ఆటలో రుద్ర ఆమెను కనిపెట్టగలడా? అసలైన సహస్ర ఎక్కడుంది తెలుసుకోవాలంటే వెంటనే లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.